హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నిషిక యువరాజ్ సోనీ ఇంటికి వెళ్ళాడు అని తెలుసుకొని చాలా అంటే చాలా కంగారు పడుతుంది. ఎలా అయినా యువరాజ్ని కాపాడుకోవాలి అని చెప్పి టెన్షన్గా సోనీ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా సోనీ యువరాజ్ ఇద్దరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సార్, అయినా మీ వైఫ్కి మీరంటే అంత అనుమానం ఏంటి సార్ అని అంటుంది. అది అనుమానం కాదు, ఒక విధంగా అది కూడా ప్రేమే అని అంటాడు యువరాజ్. అబ్బో, మీకు ప్రేమలా కనిపిస్తుందేమో, కానీ నాకు మాత్రం అది ఒక అనుమానంలాగే కనిపిస్తుంది. నార్సిస్టిక్ బిహేవియర్లా ఉంది అని అంటారు. సరే, నేను వెళ్తాను అని అంటారు. సార్, మీరు వచ్చింది ఎందుకు? కాఫీ తాగడానికి కదా, సో కాఫీ తాగండి, కాఫీ తాగి వెళ్ళండి అని చెప్పి ఇంకా అలా కాఫీ అయితే తీసుకొని వస్తుంది. కాఫీ కావాలని మీదే ఒలిగేలా చేస్తుంది. సో నేను క్లీన్ చేసుకుంటానని చెప్పి ఇంకా అలా బాత్రూమ్కి వెళ్ళేసరికి అక్కడికి కావాలని సోనీ కూడా వస్తుంది. ఇంకా సోనీ పడిపోబోతుంటే యువరాజ్ పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. సోనీ మనసులో అనుకుంటుంది, ఇప్పుడు ఖచ్చితంగా నా ట్రాప్లో పడిపోతాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. యువరాజ్, సోనీ నేను ఇక బయలుదేరుతాను అని వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా యువరాజ్కి మత్తుగా అనిపిస్తుంది. ఎందుకంటే అతను తాగిన ఆ సిప్పు కొంచెం కాఫీలో కూడా తను కావాలనే మొత్తం మత్తు వచ్చేలాంటి ట్యాబ్లెట్ అయితే ఇస్తుంది. ఒక్కసారిగా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇది స్లో పాయిజన్ లాంటిది, స్లోగా మత్తెక్కుతుంది, నువ్వు ఇలాగే ఉండాలి అని అనుకుంటూ బయటికి వెళ్ళి దివ్యాంకకి కాల్ చేస్తుంది. హలో దివ్యాంక, ఇవాళ రాత్రంతా యువరాజ్ నా దగ్గరే ఉంటాడు కాబట్టి ఆ నిషిక జీవితం అయిపోయినట్లే అని అనుకుంటుంది. అప్పుడే ఇంకా నిషిక ఏమో ఇంటికి వస్తుంది, సోనీ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. నిషిక సోనీ వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వగానే అదంతా దివ్యాంక అప్పుడే వస్తుంది అక్కడికి. సో దివ్యాంక అండ్ సోనీ ఇద్దరు కలిసి చూస్తూ ఉంటారు. వెంటనే బౌన్సర్కి కాల్ చేస్తుంది దివ్యాంక. కాల్ చేసి, హలో, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, తను మాత్రం ఇక్కడ లోపలికి రాకూడదు, కాంపౌండ్ వాల్ దాటి లోపలికి రానే రాకూడదు, నువ్వు కొట్టినా పర్లేదు, కానీ అది మాత్రం ఏడుపు మొహంతోనే ఇంటి లోపలికి వెళ్ళాలి అని చెప్పడంతో ఇంక వెంటనే అలా, ఏయ్ ఎవరు నువ్వు, ఏంటి లోపలికి వస్తున్నావు అని అడుగుతుంది. నేను లోపలికి వెళ్ళాలి, నా భర్త లోపల ఉన్నాడు, జరుగు అని అంటుంది నిషిక. హలో, ఎవరిని పడితే వాళ్ళని పంపించాం మేడం, మాకంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి గెంటేస్తూ ఉంటే, ఎంత ధైర్యం నీకు, నన్ను తోసేస్తావా అని చెప్పి నిషిక ఇంకా అలా ఆ బౌన్సర్ చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా బౌన్సర్ అటుగా వెళ్ళిపడేసరికి బౌన్సర్ తలకి దెబ్బ తగులుతుంది. ఇంకా బౌన్సర్ ఈగో హర్ట్ అవుతుంది. నన్ను నన్ను కొడతావా, రక్తం వచ్చేలా కొడతావా నిన్ను అని చెప్పి తన దగ్గర ఉన్న కత్తి తీస్తుంది. ఒక్కసారిగా నిషిక షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా కత్తి తీసుకొని నిషికని పొడవబోతుంటే ఒక్క చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఎవరో కాదు, జగదాత్రి. ఇంకా అలా జగదాత్రి ఆ కత్తిని గట్టిగా పట్టుకొని తనకి ఎంత గాయమవుతున్నా నిషిక కోసమే పోరాడుతూ ఆ బౌన్సర్ చెయ్యి గట్టిగా మెలి తిప్పేస్తుంది. అలా ఇంకా జగదాత్రి ఒక్కసారిగా జగదాత్రి బౌన్సర్పై విజృంభిస్తుంది. ఉగ్ర రూపంలో కాళీ మాతల ఆ బౌన్సర్ని గట్టిగా కొట్టి పక్కకి లాగి నిషిపద వెళ్దామని లోపలికి వెళ్తారు. ఇంకా ఒక్కసారిగా దివ్యాంక జగదాత్రి అంత సీరియస్ అవ్వడం చూసి షాక్లో ఉండిపోతుంది. ఒకవేళ దొరికావంటే ఏం లేదు, మన పని అయిపోయినట్టే, కాబట్టి మనం వెంటనే నేను తప్పించుకుంటానని చెప్పి దివ్యాంక బ్యాక్ డోర్ తీసుకొని అట్నిండటే పారిపోతుంది. ఇంకా కేవలం సోనీ మాత్రమే ఉంటుంది. ఇంకా అప్పుడే సోనీ ఏమో అంతా కవర్ చేసుకొని నార్మల్గా, అంటే ఇంక తనకి ట్రాప్ చేసే ఛాన్స్ కూడా దొరకదు, బికాజ్ జగదాత్రి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయదు కాబట్టి. సో ఇంకా సోనీ వచ్చేసరికి సోనీ ఏమో హాల్లో ఉంటుంది, యువరాజ్ కూడా హాల్లో సోఫాలో పడుకొని ఉంటాడు. ఏయ్, ఏం చేస్తున్నావే అని నిషిక కొట్టడానికి వెళ్తే జగదాత్రి, నిషి నువ్వాగు, ఏంటిదంతా అని అడుగుతుంది. మేడం, యాక్చువల్లీ సార్ బాగా అలసిపోయారు మేడం, కాఫీ తాగుతారా అని అడుగుదాం అనుకున్నాను, కానీ సార్కి బాగా నిద్ర వచ్చిందని ఇక్కడే నిద్రపోయారు మేడం అని అంటుంది. ఇంత అర్ధరాత్రి మీ ఇంట్లో యువరాజ్ ఎందుకు నిద్రపోతాడు, నువ్వు యువరాజ్ని ఇంటికి ఎందుకు పిలిచావు అని అడుగుతుంది నిషిక. ఇంకా వెంటనే అలా చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాదు సోనీకి. నిషిక, ఇప్పుడు తన్ని మనం క్వశ్చన్స్ అడిగే టైం కాదు,
సమయం వచ్చినప్పుడు అన్ని నిజాలు వాటంతట అవే బయటికి వస్తాయి. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని ఆ సోనీ వైపే తీక్షణంగా చూస్తూ యువరాజ్ని తీసుకువెళ్ళు అని చెప్పి అంటుంది. ఇంకా నిషిక అలా యువరాజ్ని తీసుకొని వెళ్ళి కారులో కూర్చోబెడుతుంటే జగదాత్రి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. చూడు, నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం. నీ వల్ల నా చెల్లెలి జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది అని నాకు కొంచెం డౌట్ వచ్చినా నాలో ఉన్న ఇంకొక రూపాన్ని చూస్తావు. ఆ రూపం చూసావంటే నీకు చావు తప్ప కళ్ళ ముందు ఇంకేమీ కనిపించదు సోనీ, గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి జగదాత్రి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్కసారిగా సోనీకైతే కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. దివ్యాంక సోనీకి కాల్ చేస్తుంది. హలో, వాళ్ళు వెళ్ళిపోయారా అని అంటుంది. వెళ్ళిపోయారు, కానీ ఆ చేడిని సారీ ఆ జగదాత్రిని చూస్తుంటే నాకు తనని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. తన కళ్ళు నాకేదో చెప్తున్నాయి అని అంటుంది. తను లేడీ టైగర్లా ఉంటుందిలే, అయినా దాన్ని నువ్వు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు నిషిక దగ్గర జాగ్రత్తగా ఉండకపోయినా పర్లా, ఎందుకంటే తను ఒక ఆవేశం ఫెలో. కానీ జగదాత్రి అలా కాదు, టైం చూసి లాక్ చేసి దెబ్బ కొడుతుంది. ఆ దెబ్బ నుండి తట్టుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాల్సింది జగదాత్రి విషయంలో నేను చెప్పడంతో ఇంకా అలా ఆలోచనలో పడుతుంది సోనీ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. యువరాజ్ అలా కలితే చూసేసరికి ఎదురుగా నిషిక ఉంటుంది. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అవుతాడు. నిషి, నేను ఇంటికి. యువరాజ్, నీకెంత నిద్ర రావచ్చు, ఎంత టైర్డ్ అయిపోవచ్చు, మన ఇంటికి రాకుండా తన ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు యువరాజ్? అంటే నన్ను పక్కన పెట్టాలనుకుంటున్నావా అని అడుగుతుంది. అబ్బాయి నిషి, అలాంటిదేం లేదు నిషి, అలా నేనెందుకు అనుకుంటాను, అంత సీన్ లేదు. అది నేను ఏదో అనేలోపు, చూడు యువరాజ్, ఇంకొకసారి నువ్వు సోనీని కలిసినా, సోనీతో మాట్లాడినా నేను ఊరుకోను. కావాలంటే ఉన్నాడు కదా మురళి, తన్ని పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేసుకో, అంతేకాని ఆ సోనీకి నువ్వు దూరంగా ఉండాలి అనేసరికి అప్పుడే కౌశికి వచ్చి, చూడు నిషి, నువ్వు చాలా ఎక్కువ దూరం ఆలోచిస్తున్నావు. సోనీకి వర్త్ ఉంది, సోనీ టాలెంటెడ్, సోనీని ప్రాజెక్ట్ మేనేజర్గా ఉండాలి అని ఫిక్స్ అయ్యాం. అలాంటప్పుడు ఇప్పుడు సోనీని తీసేసి మురళీకి ఇస్తే అది కరెక్ట్ కాదు. అప్పుడు మనం కాంట్రాక్ట్ వాయిడ్ చేసినట్టు అవుతుంది. అలా వాయిడ్ అయిన కాంట్రాక్ట్ వల్ల సోనీ మనపై కేసు వేసే అవకాశం కూడా ఉంటుంది. అలా జరగకూడదు. జరగకుండా ఉండాలి అంటే సోనీనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు యువరాజ్కి పర్సనల్ సెక్రటరీగా ఉండాలి. యువరాజ్, ఇప్పటి నుండైనా నిషికాకి అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. ఆఫీస్ వరకే, బయటికి వెళ్ళొద్దు అని చెప్పి చాలా గట్టిగా చెప్తుంది. ఓకే అక్క, నాకు అర్థమైంది అని చెప్పి ఇంకా యువరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. దాత్రి, దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు కేదార్, నిషిక గురించి ఆలోచిస్తున్నాను అని అంటారు. సరే, తన గురించి పక్కన పెట్టి మనం ఇంకా వేరే విషయాలు కూడా ఆలోచించాలి. అదేంటో తెలుసు కదా అని అంటారు. గుర్తొచ్చింది అని ఇంకా కౌశికి దగ్గరికి వెళ్తారు హ్యాపీగా జగదాత్రి కేదార్. కౌశికి దగ్గరికి వెళ్ళి, వదిన, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. ఏంటో చెప్పు దాత్రి అని అంటుంది. వదిన, రేపేంటో మీకు గుర్తుంది కదా, రేపు మీకు అలాగే సురేష్ అనే పెళ్లి రోజు, మీరిద్దరూ సంతోషంగా ఉండాలి వదిన అని అంటారు. దాత్రి, ఈ విషయం నీకు గుర్తుందేమో, కనీసం నాకు గుర్తులేదు. సురేష్ నన్ను ఎంత దూరం ఉంచుతున్నాడో నీకు తెలుసు కదా. అది మాత్రమే కాదు, సురేష్కి నాతో కలిసి ఉండాలని లేనప్పుడు నేను మాత్రం తన కోసం ఎందుకు తాపత్రయపడాలి అని అంటారు కౌశికి. అయ్యో అక్క, బావకి ఎప్పుడు అలాంటి ఫీలింగ్ లేదక్క. మీ మధ్య వచ్చింది ఎవరో మూడో వ్యక్తి క్రియేట్ చేసిన ఒక టెంపరీ గ్యాప్ మాత్రమే. కానీ ఒక్కటి మాత్రం నిజం అక్క, రేపు మీ ఇద్దరి పెళ్లి రోజు జరిగితే కీర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కీర్తి పాప సంతోషమే కదక్క మనకు కావాల్సింది అని అంటారు కేదార్. ఇంక వెంటనే ఆలోచనలో పడుతుందన్నమాట. పాపం జగదాత్రి మాటలకి, కేదార్ మాటలకి కౌశికి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఎస్, అక్క ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిందంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అర్థం.
అని హ్యాపీగా వస్తారు. ఇంకా డెకరేషన్కి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే సుధాకర్ చేపిస్తూ ఉంటారు. ఏయ్ ఏంటే, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది నిషిక. రేపు కౌశికి వదిన సురేష్ అన్నయ్య మ్యారేజ్ డే కాబట్టి అన్ని ఏర్పాట్లు చేయాలి కదా, అందుకే చేస్తున్నాం. నువ్వు కూడా హెల్ప్ చేస్తావా అని అంటారు. వాళ్ళిద్దరూ ఎప్పుడో విడిగా ఉంటున్న జంట, వాళ్ళకి ఇప్పుడే మ్యారేజ్ డే అని అనేసరికి నిషిక అని గట్టిగా అరుస్తారు సుధాకర్. ఒక్కసారిగా నిషిక షాక్లో ఉండిపోతుంది. మావయ్య నేనేం తప్పుగా అన్నానని ఎందుకు నాపై అరుస్తున్నారు అని అడుగుతుంది. లేకపోతే ఏంటమ్మా, కౌశికిని చిన్న చూపు చేయడం, తక్కువ చేసి మాట్లాడడం ఈ మధ్య అందరికీ అలవాటైపోయింది. కౌశికి లేకపోతే ఈ ఫ్యామిలీనే లేదు అనే విషయాన్ని మీరెవరు గుర్తు చేసుకోలేకపోతున్నారు. కౌశికినే నాన్న చనిపోయినా, అమ్మ దూరమైనా ఒంటరిగా తను తన భుజాలపై కంపెనీని వేసుకొని నడిపిస్తుంది. నేను కూడా చేదోడు వాదోడుగా ఉంటున్న మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ కేవలం కౌశికి మాత్రమే డీల్ చేస్తుంది. అలాంటి కౌశికిని నువ్వు ఇలా మాట్లాడడం తప్పమ్మా. వీలైతే తన జీవితంలో సంతోషం నింపాలి కానీ ఇలా సూటిపోటి మాటలు మాట్లాడి తన్ని బాధ పెట్టకూడదు అని చెప్పి సుధాకర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా యువరాజ్, నిషి 1 మినిట్ కూడా నీ నోరు ఖాళీగా ఉండదా? ఎందుకు అక్క గురించి అలా మాట్లాడుతున్నావు? అక్క తలుచుకుంది కాబట్టే మనకి జాబ్ వచ్చింది. నేను ఇప్పుడు సీఈఓగా ఎండీగా ఉంటున్నాను, గుర్తుపెట్టుకోని అంటారు. తను దయతలచడం కల్లా కాదు, మనం రోడ్డు మీద ఎక్కడం వల్ల. ఆ రోజు మనం ప్రెస్ మీట్ పెడతాం అనడం వల్లే కౌశికి వదిన భయపడ్డారు, లేకపోతే భయపడే వాళ్ళ ఏంటి అని చెప్పి నిషిక అక్కడి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా అలా జగదాత్రి కేదార్ అయితే సురేష్ని ఇంటికి తీసుకొస్తారు. కౌశికి ఏమీ మాట్లాడకుండా అలా సురేష్ వైపు చూస్తూ ఉంటుంది. సురేష్ ఏమో అలా దగ్గరికి రాబోతున్నా తను ఆగిపోతూ ఉంటాడు. అప్పుడే కీర్తి పాప సురేష్ చేపట్టుకొని తీసుకెళ్ళి కౌశికి చేతిలో కలుపుతుంది. పాపం ఇద్దరు అలా చూస్తూ ఉంటారనమాట కీర్తి పాప వైపు. కీర్తి పాప హ్యాపీనెస్సే మా హ్యాపీనెస్ అని చెప్పి అనుకుంటూ ఇద్దరు కలిసి కేక్ అయితే కట్ చేస్తారు. సో అలా హ్యాపీగా వీళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా మీననైతే తన మనుషులతో జగదాత్రి వాళ్ళ ఇంటికి వస్తారు. రేయ్, ఆ మాతాశ్రీ దయామయ్యి మనకి చాలా అమౌంట్ ఇస్తుంది. మన పెట్టిన బిజినెసే కదా అది, తను కమిషన్ తీసుకుంటుంది. కాబట్టి మీరు వెళ్ళి ఈ ఇంట్లో ఉన్న జగదాత్రి కేదార్లని బయటికి తీసుకురండ్రా. ఎందుకంటే వాళ్ళని బెదిరిస్తే తప్ప కౌశికి ఆగదు. ఒక్కసారి కౌశికి మీడియాలో లీక్ అయిందంటే ఖచ్చితంగా అయిపోయినట్టే, వెళ్ళండి అని రౌడీలని జనాల్లో కలిపేస్తారు. ఇంకందరూ వచ్చి విష్ చేస్తూ హ్యాపీగా పెద్ద గ్రాండ్గా పార్టీనే అరేంజ్ చేస్తారు. బట్ ఇంకా రౌడీలను చూస్తారనమాట జగదాత్రి. కేదార్, ఏదో అనుమానంగా లేదు, ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది కదా అని అంటారు. అవును దాత్రి, వీళ్ళని చూస్తుంటే ఇన్వైట్ చేసిన వాళ్ళ లేరు, అయితే పద వెళ్దాం అని ఇద్దరు కలిసి లాన్లోకి వెళ్తారు. లాన్లోకి వెళ్ళగానే ఇంకా జగదాత్రిని చూస్తూ ఉంటుంది నిషిక. ఏం చేస్తుంది ఇది, లాన్లోకి వెళ్తుంది ఏంటి అని వెనకాల ఫాలో అయ్యి చూసేసరికి ఆ రౌడీలందరూ జగదాత్రి కేదార్ని కొట్టబోతుంటే ఇంకా జగదాత్రి జేడీ మోడ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఇంకా అలా తన మాస్క్ పెట్టుకొని, అంటే చీర కొంగునే మాస్క్గా కట్టుకొని ఆ రౌడీలు ఒక్కొక్కడిని రప్ప రప్ప రప్పాలాడిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అదంతా చూస్తూ నిషిక షాక్లో ఉండిపోతుంది. ఇంకా కేదార్ కొట్టడం అండ్ జగదాత్రి కొట్టడం, వీళ్ళిద్దరికి కొట్టడం చూసి అలా షాక్లో ఉండిపోయి ఇంకా వెంటనే గడగడ వణికిపోతూ ఉంటుంది. అలా నిషిక, అసలు నేను చూస్తుంది, నాకు కనపడుతుంది అంతా నిజమేనా, లేకపోతే ఏదైనా మాయా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి షాక్లో ఉండిపోయేసరికి ఇంకా అలా జగదాత్రికి ఇద్దరు కొట్టి కొట్టి వచ్చేస్తారు. రే, మిమ్మల్ని ఎవరు పంపించారో మాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, మీరు కౌశికి వదిన జోలికి వచ్చినా మా జోలికి వచ్చినా ఏం జరుగుతుందో మీరే తెలుసుకోవాలి. ఇక్కడ జేడీకేడీ ఉంటారనే విషయం కూడా మీరు తెలుసుకోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. అలా నిషిక ఇంకా వెంటనే వణికిపోతూ వెళ్తుంటే జగదాత్రి అప్పుడే వచ్చి, నిషి ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు అని అంటుంది నిషిక. ఏమైంది నిషి, ఎందుకంత భయపడుతున్నావు అని అడుగుతుంది. భయం అంటే అలాంటిదేమీ లేదు, సరే నువ్వు వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అసలు ఏమైంది నిషికి, ఎందుకు తను ఇలా ఉంది, అంటే తను ఏదైనా తెలుసుకుందా, లేకపోతే ఏం తెలుసుకోవాలనుకుంటుంది అని
ఆలోచనలో పడుతుందన్నమాట. అలా జగదాత్రి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.